అప్పుడు ఏం చేయాలంటే మేము ఇక్కడి నుంచి దాటేసి పొలిమేరు దాటి వెళ్ళిపోతారు. మీకు రూల్ చక్కగా ఉన్నాయి. ఒక బట్ట తీసుకెళ్ళి స్నానం చేసి మనం ఉండే ఇప్పుడు ఇక్కడి నుంచి కదిలింది మొదలుకొని నోటితో ఎన్ని రకాల మాటలు కానీ మనసుతో ఎన్నో రకాల బుద్ధులు కానీ మనలో చెలరేగి ఇవన్నీ మనల్ని బంధిస్తాయి. ముందు కొంచెం పోయి స్నానం, దేహానికి ముందు స్నానం చేస్తాం, తర్వాత దేహం శుద్ధి అవుతుంది. ముందు స్నానం శుద్ధి చేస్తున్నాం, అలానే స్నానం చేసి ఆలయాలకి ప్రవేశించాలి. మరి దూరంగా వెళితే ఎలా అని మరికొందరు అంటారు. దూరంగా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దేహశుద్ధి ఉన్న వారికి స్నానం అవసరం లేదు. మీ అందరి కోసం ఈరోజు నేను మా అమ్మని ఆ మాట చెప్పాను. ముందు ఎక్కడికి వెళ్ళినా స్నానం ఆచరించాలి అంటే మీరు నెల్లూరు నుంచి పోయే లోపల 300 కోట్ల మాటలు జీవుల్ని, చెడు జీవుల్ని పుట్టించి నోళ్ళల్లో మనసులో నింపుకొని వస్తారు. ఏమన్నా దైవంగా నామం చేసుకొని వస్తారా? చెప్పండి, వస్తారా? ఈ నామాలన్నీ మనల్ని వృధా చేస్తాయి. అందుకు ఈ చెడుని విడిపించుకోవటానికి స్థిరంగా భగవంతుని ప్రార్థిస్తే ఒక్క క్షణము ఒక్క భూమిలో ఇత్తనము పెడితే అది కల్పవృక్షమై కాయలను ఎలా ప్రసాదిస్తుందో మనలో ఒక మంచి భావము కలిగి ఉండటం మనం చాలా అభివృద్ధిలోకి తెస్తుంది. తప్పు చేసేవాళ్ళు ఒక్క తప్పు చేస్తే తప్పు ఎత్తుకునేవాళ్ళు 90 మంది తప్పులు ఎత్తుకొని చెడిపోతుంటారు. అది ఎలా ఎందుకు చెడిపోతారు అంటే ఒక మంచి పొండు దొల్లిపోయి చెడు పొండులో పడితే అది పూసుకోదా? అలానే ఇతరుల గురించి ఎప్పుడూ మాట్లాడకూడదు. భగవంతుణ్ణి ఆరాధించండి, భగవంతుణ్ణి సేవించండి, భగవంతుణ్ణి పూజించండి. భగవంతుడు చేస్తాడు కానీ మానవుడు ఎవరు చేయడని గ్రహించి భగవన్ నామాన్ని ఎంతగా మనసులో నిలిపి ప్రార్థిస్తారో అంత అభివృద్ధిలోకి వస్తారు. జై శ్రీమన్నారాయణ. గోవింద 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 గోవింద.